డ్రిల్స్ అయితే నిర్వహిస్తుంది. హైదరాబాద్ లో మొత్తంగా 4 చోట్ల మాక్ డ్రిల్ ని నిర్వహిస్తున్నారు. మారేట్పల్లి గ్రౌండ్స్, అలాగే గోల్కొండ, మల్లాపూర్ నుంచి ఇప్పటివరకు మా ప్రతినిధులు అక్కడ మాక్ డ్రిల్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అప్డేట్స్ అందించారు. ఇక కాచిగూడలో మాక్ డ్రిల్ కోసం ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కాచిగూడ వద్ద మాక్ డ్రిల్ ఏ విధంగా జరుగుతుంది? ఇంకా పావుగంట సమయం మాత్రమే ఉంది. ఎటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు? భారత్ పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇటు రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ప్రజలు దాడులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు సిబ్బంది ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలపైన ప్రధానంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సివిల్ డిఫెన్స్ విభాగం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్కాట్స్ అండ్ గార్డ్స్తో పాటు ఇటు రైల్వే సిబ్బంది 4-5 విభాగాలు కలిసి మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. దాదాపు 100 మందికి పైగా ఈ మాక్ డ్రిల్లో పాల్గొని ఇటు ప్రజలను, ప్రయాణికులను ప్రధానంగా ప్రజలు ఉండే ఏరియాలతో పాటుగా ఎక్కువగా ప్రయాణికులు రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువగా ప్రజలు కూడా అంటే ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రదేశాల్లో రైల్వే స్టేషన్లలో కూడా దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, రైల్వే స్టేషన్ యొక్క గేట్లను పూర్తిగా మూసివేయడంతో పాటుగా మరికొన్ని అంశాలను కూడా ప్రజలకు వివరించనున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డిఫెన్స్, సివిల్ డిఫెన్స్ విభాగం వాళ్ళు కొన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇది మనం చూడొచ్చు, ఇది ఒక బాంబు, డమ్మీ బాంబు. ఈ తరహా వైమానిక దాడులు కావచ్చు, ఉగ్ర దాడులు జరిగినప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. మనం చూడొచ్చు, ఇది ఒకటి డమ్మీ బాంబు. ఇది జనరల్గా వీళ్ళు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఒకవేళ ఒక దగ్గర పడి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు చెప్తారు. దానికి దూరంగా వెళ్ళడం, జనరల్గా ఇట్లాంటి సామాన్య ప్రజలు అబ్జర్వ్ చేయరు కాబట్టి వాటి నమూనాలను చూపిస్తూ కూడా ఇటు వాళ్ళు ముందు జాగ్రత్తలను ప్రజలకు వివరించున్నారు. సిబ్బంది కూడా ఇట్లా సేఫ్టీ ప్యాడ్స్ వీటిని పట్టుకొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇటు రైల్వే సిబ్బంది, సివిల్ డిఫెన్స్ విభాగం కూడా కొన్ని ఈ మాక్ డ్రిల్స్లో పలు విన్యాసాలు చేయనున్నారు. అందులో ప్రజలకు అవగాహన కూడా కల్పించినారు. దాదాపు మనం చూడొచ్చు విజువల్స్తో కాచిగూడ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఇప్పటికే సిబ్బంది రెడీ అయ్యారు. 3:50 నుంచి అర్ధగంట పాటు కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినారు. దాడులు జరిగినప్పుడు, రైల్వే స్టేషన్లో దాడులు జరిగినప్పుడు ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, కంట్రోల్ సెంటర్ నుంచి కూడా వారికి వచ్చే మైక్ ద్వారా వచ్చే సూచనలను పాటిస్తూ మనం చూడొచ్చు, ఒక కంట్రోల్ సెంటర్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి సూచనలు చేస్తూ వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను కూడా ప్రజలకు, ప్రయాణికులకు వివరించున్నారు. మనం ప్రస్తుతం మనతో పాటు మరికొన్ని ఈ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ కంట్రోలర్ ఉన్నారు, ఉదయనాథ్ కోట్ల గారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మాక్ డ్రిల్లో ఎలాంటి అంశాలు మీరు చెప్పున్నారు, ఎలాంటి డ్రిల్ నిర్వహించున్నారు? మాక్ డ్రిల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎయిర్ రైడ్ వార్నింగ్ ఉంటుందండి. మనకు పక్కన నుంచి అంటే వేరే ఏరోప్లేన్స్ నుంచి మనకి ఏమైనా బాంబింగ్ అలా జరుగుతుంటే పబ్లిక్ ఎలా అలర్ట్గా ఉండాలనేది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో దానిలో సంబంధించి మనకు 4 సైరన్స్ వస్తాయి. ఫస్ట్ ది yellow siren, that will be known to only the VIP or the important controllers. దెన్ కంటిన్యూస్గా రెడ్ సైరన్ ఉంటుంది. రెడ్ సైరన్ ఉన్నప్పుడు పబ్లిక్ అందరూ సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. సేఫ్ ప్లేస్కి వెళ్ళలేకపోతే వాళ్ళు పడుకొని కళ్ళు, చెవులు మూసుకోవాలి, సో దట్ దేర్ సెన్సిటివ్ పార్ట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్. దాని తర్వాత గ్రీన్ సైరన్ వస్తుంది. గ్రీన్ సైరన్ వస్తే రైడ్స్ అయిపోయినట్టు అర్థము. దాని తర్వాత వైట్ సైరన్ ఉంటుంది. వైట్ సైరన్ ఉంటే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, రిలాక్స్ అని అర్థము. దాంతోపాటు మనం ఎమర్జెన్సీ ఎవాక్యుయేషను, అలాగే వి సెటప్ ఏ టెంపరీ హాస్పిటల్ అండ్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, ఎవరైనా క్యాజువాలిటీస్ ఉంటే విల్ టేక్ దెమ్ టు ద నియరెస్ట్ టెంపరీ హాస్పిటల్ అండ్ వి హీల్ దెమ్ అండి. అట్లా సార్, ఎన్ని విభాగాలకు సంబంధించిన రైల్వే శాఖకు సంబంధించి ఎన్ని విభాగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు, ఎలాంటి డ్రిల్స్ ఇంకా నిర్వహించారు? ఈ సైరన్ అవగాహనతో పాటుగా మిగతా ఒకవేళ దాడులు జరిగినప్పుడు ప్రయాణికులు ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలను సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అన్ని విభాగాలు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్, అలానే స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ ఐపీఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తున్నారండి. సో ఈ ఎయిర్ రైడ్ వార్నింగే కాకుండా వీ డూ బ్లాక్అవుట్స్. సో బ్లాక్అవుట్స్ అంటే మనం రాత్రి సమయంలో ఇది నగరం అనేది గుర్తుపట్టకుండా ఆ నగరాన్ని అంతా మనము మొత్తం బ్లాక్ అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాము, చీకటిగా చేస్తాము. అది ఇప్పుడు మార్నింగ్ టైంలో పాసిబుల్ కాదు. వీ డూ ఇన్ ద రైల్వే కాలనీస్ యాజ్ పర్ ద డైరెక్షన్స్. దాంతోపాటు మన ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ కూడా చేస్తామండి.
సో అవి చేస్తాం. దాడులు జరిగినప్పుడు రైల్వే స్టేషన్లో ప్రధానంగా ప్రయాణికులు ఎక్కువ ఉంటారు. ప్రయాణికులకు ఎలాంటి సందేశం ఇస్తారు ఈ డ్రిల్ సందర్భంగా? రైల్వే ప్రయాణికులు కాదండి, ఎవరైనా కానీ ఇది కొంచెం విపత్కర పరిస్థితి. ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్. అంటే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి డ్రిల్ 50 years తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది ఇండియాలో. సో ఫస్ట్ మన బాధ్యతలు మనం ఏం చేయాలి తెలుసుకొని విజిలెంట్గా ఉండాలి అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సేఫ్ ప్లేస్లో ఉండాలి. సార్, మీరు నమూనాలు కొన్ని బాంబుకు సంబంధించిన నమూనాలు కావచ్చు, మిగతా సేఫ్టీ విభాగాలు కొన్ని, వాటి ద్వారా అంటే ఎలాంటి మెసేజ్? ఎందుకంటే దాడి జరిగినప్పుడు వెంటనే ఏ విభాగాలు అప్రమత్తం అవుతాయి ప్రధానంగా? మొదట అంటే మనకేంటంటే ఆ బాంబింగ్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి మనం కొన్ని డమ్మీగా తీసుకొచ్చామండి. దాంతోపాటు ఎవాక్యుయేషన్కి సంబంధించిన స్ట్రెచర్స్, హ్యాండ్ స్ట్రెచర్స్, అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చాము. సో ఇట్ ఈస్ మాక్ డ్రిల్ యాజ్ ఎఫ్ సంథింగ్ రియల్ హ్యాపెన్స్. మనం ఎలా సన్నద్ధంగా ఉండాలి అని చెక్ చేసుకోవడానికి చేస్తున్నాం మనం. ఇది ప్రజలని సన్నద్ధం చేయడానికి ప్రయాణికులే కావచ్చు, ప్రజలే కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలను కూడా ఈ డ్రిల్ ద్వారా ఇటు రైల్వే శాఖ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో డ్రిల్ ప్రారంభమవుతుంది. వారి విన్యాసాల ద్వారా ప్రజలని, ప్రయాణికులను ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను కూడా ఈ డ్రిల్ ద్వారా అధికారులు చెప్పనున్నారు. రాధిక.